ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం అమ్మా నాన్నగారు నాతో మాట్లాడరా అమ్మా అమ్మమ్మ ఏంటి ఎప్పుడు అలా చెప్తోంది చెప్పమ్మా చెప్పవేంటి నాన్నగారు నాతో మాట్లాడరా బొమ్మలు తెచ్చిపెట్టరా నాన్నగారు నీతో తప్పకుండా మాట్లాడతారు. నీకేవేం కావాలో అన్నీ తెచ్చిపెడతారు. మరి అదేంటి అమ్మమ్మ ఎందుకు అలా అంటోంది అమ్మమ్మ మాటలు నువ్వు పట్టించుకోవద్దు. ఆవిడ అలాగే అంటుంది. అయితే నాన్నగారు నాతో తప్పకుండా మాట్లాడతారా తప్పకుండా. ఎప్పుడు త్వరలోనే. మళ్ళీ నాన్నగారు ఇక్కడికి ఎప్పుడు వస్తారు మాట్లాడవే వచ్చేస్తారు. ఓ వారం 10 రోజుల్లో వస్తారు. అయితే వనజకి వాళ్ళ నాన్నగారు తెచ్చిపెట్టినట్టుగా నాకు కూడా కొండపల్లి బొమ్మలు తెచ్చిపెడతారా తప్పకుండా. ఈ విషయం వెళ్ళి వెంటనే అమ్మమ్మతో చెప్పొస్తాను ఇప్పుడే వద్దులే, తర్వాత చెప్దువు గాని. వెళ్ళి పుస్తకం చదువుకో. సరే
నన్ను అన్యాయం చేయకండి. అప్పుడు మాటిచ్చి ఇప్పుడు ఇలా అనడం భావ్యం కాదు. నిన్ను పెళ్లి చేసుకుంటానని నేను ఎప్పుడూ మాట ఇవ్వలేదు. నువ్వు కలలు కన్నావు. ఆ మాటకొస్తే నీలాంటి వాళ్ళని ఎవరూ పెళ్లిళ్ళు చేసుకోరు. ఆ విషయం నీకు తెలియదు అనుకోవాలా? నేను అందరిలాంటి దాన్ని కాను. మిమ్మల్ని తప్ప నేనెవరిని ఎరగను. మిమ్మల్ని నా భర్తగా ఊహించుకుంటూ చాలు చాలు. ఆశకి కూడా ఓ హద్దుండాలి. నా గురించి నా వంశం గురించి తెలీదా? నీలాంటి దాన్ని నేను ఎలా పెళ్లి చేసుకుంటాననుకున్నావు? పైగా నాకెప్పుడో పెళ్ళైపోయింది, 3 పిల్లలు కూడా. నేనెలా చేసుకుంటాను? మీరు నన్ను ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటారని, మీ ఇంటికి తీసుకెళ్తారని ఆశపడుతూ వచ్చాను. ఆ మాట కళ్యాణికి కూడా చెప్తూ వచ్చాను. నా కోసం కాకపోయినా ఆ పసిదాన్ని చూసైనా నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి. ఎక్కడికి తీసుకెళ్ళమంటావు? మా ఇంట్లో వాళ్ళు నిన్ను లోపలికి రానిస్తారనుకుంటున్నావా? మా నాన్న అసలే చండశాసనుడు. ఈ విషయం తెలిస్తే నీ గొంతు పిసికి ఏ నూతిలోనో పడయిస్తాడు. మీ మీదే నమ్మకం వచ్చి నేను ఈ బతుకు వెళ్ళదీస్తున్నాను. నాన్నగారు నాన్నగారు అంటూ ఆ పసిది 24 గంటలు మీకోసమే కలవరిస్తూ ఉంటుంది. మీతో మనసు విప్పి మాట్లాడాలని, మీతో పాటు ఉండాలని చిన్నప్పటి నుంచి కలలు కట్టింది. ఇప్పుడు మీరు ఈ మాట అంటే అది తట్టుకోలేదు. అది మీ రక్తం, మీ కన్నబిడ్డ. నా కోసం కాకపోయినా దానికోసమైనా మీరు నా మాట వినాలి. ఏంటి కన్న బిడ్డ అని నాకేంటి నమ్మకం? బాబుగారు, ఏ అంతలా ఎగిరిపడుతున్నావు? నేనేం తప్పుగా మాట్లాడానని? మీలాంటి వాళ్ళ గురించి ఎవరికి తెలియదు. నా దగ్గర ఈ నంగనాచి కబుర్లన్నీ చెబుతూ నువ్వెంతమందితో తిరిగావో ఏమో. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి నా కంటకట్టాలని చూడద్దు. బాబుగారు, ఈ ఇంట్లో ఎవరినైనా అడగండి, మా అమ్మని అడగండి. నాకు మీరు తప్ప ఇంకెవరూ తెలీదు. ఎప్పటికైనా మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఈ ఇంట్లోంచి బయటపడాలని తాపత్రయపడుతున్నాను. పుట్టడం ఇక్కడే పుట్టినా నాకు ఈ బతుకులంటే ఇష్టం లేదు. నా మాట నమ్మండి. మీ కూతురు మీద ఒట్టేసి చెప్తున్నాను. మా అమ్మ ఇక్కడే ఉంది, కావాలంటే ఇప్పుడే పిలుస్తాను. చాలు చాలే, మీరంతా ఒకటే. మీ మాటలు ఎవరు నమ్ముతారు? మీ ఏడుపులు నవ్వులు ఏవి నిజం కావు. అటు తప్పుకో, నేను వెళ్ళాలి. లేదు, నేను వెళ్ళనివ్వను. నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చేదాకా మిమ్మల్ని ఇక్కడి నుంచి పోనివ్వను. ఎక్కువగా మాట్లాడకు, పక్కకి తప్పుకో. లేదు, నేను వెళ్ళను. మిమ్మల్ని వెళ్ళనివ్వను. సునంద, అమ్మా, ఏమైందమ్మా? నాన్నగారు ఏమన్నారు? ఏమైందమ్మా? నాన్నగారు ఏమన్నారు? నీ చెప్తే విన్నావా? చూడేం జరిగిందో. ఆయన గారేదో తాళి కట్టిన మొగుళ్లాగా ఆయన్నే నమ్ముకొని కూర్చున్నావు. నేనెంత చెప్పినా వినలేదు. నీ ఈడు వాళ్ళంతా వేలకు వేలు సంపాదించేశారు. నువ్వేమో మడి కట్టుకొని కూర్చున్నావు. ఇప్పుడు చూడు, ఇలా మట్టి పాలైపోయావు. నా మాట వింటే నీ ఇంట్లో బంగారపు చెట్లు మొలిచేవి. ఇప్పుడు ఎన్ననుకుని ఏం లాభం? అసలు నీ జాతకమే బాగోలేదు. అందుకే నా మాట వినలేదు. వద్దమ్మా, లేనిపోని ఆశలు పెట్టుకోవద్దంటే విన్నావా? ఇప్పుడిక చేసేదేముంది? అనుభవించు. నిన్ను చూసి జాలిపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఏడవద్దమ్మా, నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. చిచ్చి, నట్టింట ఏడవద్దంటే వినదు. దీని ఏడుపులతోనే
ఇంట్లో దరిద్రపు లక్ష్మి తాండవిస్తుంది. మన ఇంటికి ఒంటికి కన్నీళ్లు మంచివి కావంటే వినదు. హ్మ్. ఏం చేస్తాం, అంతా నా కర్మ. దీనికి బాగుపడే యోగము లేదు, అర్థం చేసుకునే తెలివి లేదు. ఒకళ్ళు చెప్పినా వినదు. హ్మ్. అమ్మా 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 నిన్నే. ఈ మందు తాగు. తాగమ్మా. నాకొద్దు. తాగకపోతే ఎలా? మందు తీసుకోకపోతే జబ్బు నయం కాదని ఆచార్య గారు చెప్పారు. మనోవ్యాధికి మందు లేదని ఆయనకి తెలియదు కాబోలు. ఈ మందులన్నీ నా శరీరం మీదే పనిచేస్తాయి, కానీ మనసుకి మందు ఇప్పించగలడా? ఆ మందేవన్నా ఉంటే ఇవ్వమను, తప్పకుండా వేసుకుంటాను. ఆరోగ్యం బావుంటే మనసు అదే బావుంటుంది. నా మాట విని ఈ మందేసుకో. కొంచెం ఓపికొస్తే మిగతా విషయాల గురించి ఆలోచించొచ్చు. నీకోసం కాకపోయినా నా కోసమైనా ఈ మందేసుకో అమ్మా. వేసుకో అమ్మా, నా కోసం వేసుకో. తాగు. రోజు ఇలాగే తాగావనుకో, నీ జబ్బు 4 రోజుల్లో నయమైపోతుంది. నేను నీకు చాలా అన్యాయం చేశాను కదూ. ఏంటమ్మా ఆ మాటలు? నేనెప్పుడన్నా అలా అనుకున్నానా? ఇప్పుడే కాదు, ఎప్పుడూ అలా అనుకోను. నువ్వసలు దాని గురించి ఆలోచించొద్దు. నువ్విలా మాట్లాడితే నాకు ఏదోలా ఉంది. నాకీ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవరున్నారు? అదే నా బాధ. నేను పోయాక నువ్వు. నీకెన్నిసార్లు చెప్పాను ఆ మాట అనొద్దని? నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? ఇవాళ కాకపోతే రేపైనా అదే కదమ్మా జరిగేది. ఏమో, నాకదంతా తెలీదు. నా దగ్గర ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడద్దు, నేను తట్టుకోలేను. అందుకే నీ గురించే నా దిగులంతా. ఇంత సున్నితమైన మనసున్న దానివి ఈ సమాజంలో ఎలా బతుకుతావు?
నేను ఎలాగోలా బతుకుతానులే. ఇప్పుడు అవన్నీ ఆలోచించడం దేనికి? హాయిగా కళ్ళు మూసుకొని పడుకో. కళ్యాణి, నాకు మాటిస్తావా? తప్పకుండా. ఏంటో చెప్పు. నేను చెప్పిన మాట వింటానని నా చేతిలో చెయ్యేసి చెప్పు. అబ్బా, ముందసలేంటో చెప్పు. ఈ మురికి కూపంలోంచి బయటపడదామని నేను చాలా ప్రయత్నించాను, కానీ నాకది సాధ్యపడలేదు. అందరి ఆడవాళ్లలాగానే పెళ్లి చేసుకొని భర్తతో పిల్లలతో హాయిగా కాలం గడపాలని కలలు కన్నాను. అవేవీ నెరవేరలేదు. ఎప్పుడో ఒకనాడు నిన్ను ఒంటరిదాన్ని చేసి నేను వెళ్ళిపోతాను. కానీ నా బతుకులాగా నీ బతుకు మారకూడదు. నువ్వైనా ఇందులోంచి బయటపడాలి. నిన్ను అందుకే వీటన్నిటికీ దూరంగా ఉంచి పెంచుతూ వచ్చాను. మీ అమ్మమ్మ ఎంత చెప్పినా నేను ఒప్పుకోలేదు. నువ్వీ నరకం నుంచి తప్పించుకొని వెళ్ళిపో. ఎవరో ఒకరిని పెళ్లి చేసుకొని హాయిగా బతుకు. అదే నా చిరకాల కోరిక. నేను సాధించలేనిది నువ్వైనా సాధించాలి. నువ్వా పని చేయగలిగితే తల్లిగా నేనెంతో సంతోషపడతాను. పైనుంచి ఇది చూసి సంతృప్తి చెందుతాను. అలా చేస్తానని నాకు మాటివ్వు. అమ్మా. అవునమ్మా, నాకు మాటివ్వాలి. ఎలాగైనా సరే ఇక్కడి నుంచి బయటపడి గౌరవంగా బతుకుతానని ప్రమాణం చెయ్యి. నువ్వా మాటిస్తే నేను హాయిగా సంతృప్తిగా కన్ను మూస్తాను. అమ్మా. అవునమ్మా, నాకా మాటివ్వు. నేను జీవితంలో అనుభవించిన బాధలన్నిటినీ నీ మాటతో మర్చిపోతాను. కనీసం నువ్వైనా బాగుపడతావన్న ఆశతో పోతాను. అమ్మా, ఏంటమ్మా ఆ మాటలు? కన్న తల్లిగా నేను నీకేమీ చేసి పెట్టలేదు. ఈ దురదృష్టవంతురాల్ని క్షమిస్తావు కదూ? నా మాట మీద గౌరవంతో నేను చెప్పింది చేస్తావు కదూ? అమ్మా, ఈ కన్న తల్లిపైన గౌరవాభిమానాలు చూపెట్టకపోయినా పర్వాలేదు, కానీ అసహ్యం మాత్రం చూపెట్టొద్దు. నాకీ బతుకు బతకాలని ఎప్పుడూ ఉండేది కాదు. ఇందులోంచి బయటపడాలని ఎప్పుడూ ప్రయత్నించేదాన్ని. అది నీకు కూడా తెలుసు. నన్ను అర్థం చేసుకో. నేను పోయాక నన్నెప్పుడూ అసహ్యించుకోవు కదూ? అసహ్యించుకోనమ్మా, నిన్నెప్పుడూ అసహ్యించుకోను. నాకు నీ గురించి బాగా తెలుసు. నీ మీద నాకు గౌరవాభిమానాలు, ప్రేమ ఎప్పటికీ ఉంటాయి. నీదెంత గొప్ప మనసో నాకు తెలుసు. ఇంకెప్పుడు ఇలా ఆలోచించొద్దు. నన్ను మాట అడగొద్దు. ఎన్ని జన్మలకైనా నువ్వే నా కన్న తల్లి కావాలని ఎప్పటికీ కోరుకుంటూ ఉంటాను.